వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో ఇలా కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు యాపిల్ అలాగే దానిమ్మ కీరా కాంబినేషన్లో ఒక ప్లేట్ గార్నిష్ చేసుకుంటున్నాం. సో ఫ్రూట్స్తో కూడా మనం రకరకాలుగా చేసుకోవచ్చు. దానిమ్మ గింజలతో కూడా ఒక ఫ్లవర్ లాగా మనం చిన్నగా ఒక బొకే టైప్లో చేసుకోవచ్చు. ఈరోజు నేను అదే చూపిస్తున్నాను. ఓకే, సో ఇక్కడ యాపిల్ వచ్చేసి మనకు పాట్లో చూపిస్తున్నాం. ఓకే, సో ఇలా పాట్లో వచ్చేస్తుంది. సో కీరాలో స్టెమ్స్, సో వీటన్నిటి కూడా వెనకాల మనం ఆ సీడ్ పార్ట్ ఏదైతే ఉందో అది తీసేస్తే ఫ్లాట్గా అప్పుడు మనకి ఎలా కావాల్సి అలా నిలబడుతుంది. ఓకే, సో కొంచెం ఇప్పుడు మనకు మార్కెట్లో హైబ్రిడ్ ఈ కీరాస్ దొరుకుతున్నాయి, ఫ్రెంచ్ కీరాస్. ఇవి తెచ్చుకుంటే కొంచెం కలర్ అనేది కొద్దిగా డార్క్గా ఉంటుంది, బాగా కనిపిస్తుంది అది. ఓకే, సో లాస్ట్ వన్. సో ఇప్పుడు మనం దానిమ్మ గింజలు, కొద్దిగానే మనకు దానిమ్మ గింజలు అవసరం పడతాయి. ఓకే, సో గింజలన్నీ ఇలా చేసుకొని గింజలు మనం జస్ట్ అలా ఫ్లవర్ షేప్లో అరేంజ్ చేసుకోవడం. చిన్న చిన్న వాటితో కూడా అందంగా ఇలా ప్లేట్ గార్నిష్లు చేసుకోవచ్చు. ఓకే, సో ఆల్టర్నేట్గా నేను పెడుతున్నాను, మధ్యలో కొంచెం గ్యాప్ వదిలేస్తూ.
సైజుని బట్టి ఒక్కొక్కసారి మనకు కొంచెం పెద్ద గింజలు కూడా దొరుకుతాయి. సో వాటితో కూడా బాగుంటుంది. సైజుతో ప్రాబ్లం లేదు, మనకి ఇలా డిజైన్ అనేది కరెక్ట్గా వస్తే సరిపోతుంది. కలర్ కాంబినేషన్ మెయిన్గా నేను తీసుకున్న వైట్ ప్లేట్కి గ్రీన్ కలర్, అలాగే యాపిల్ మనం బాస్కెట్లో తీసుకున్నాం కదా, సింపుల్గా చేసుకున్నా బాగా వస్తుంది. సో గింజలు మనం చూసి పెట్టుకోవాలి, సైజ్ అనేది కరెక్ట్గా ఉండేట్టుగా. సో అక్కడక్కడ ఇంకొంచెం చిన్నవి సో సింపుల్గా ఉన్న బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇలాంటి చిన్న గార్నిష్లు చాలా 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 ఈజీగా చేసుకోవచ్చు. చిన్నపిల్లలతో కూడా మీరు ఏదన్నా ఇలా ట్రై చేయించాలనుకుంటే ఇలాంటివి మీరు ప్రాక్టీస్ చేసేయచ్చు. ఓకేనా, వాళ్ళకి మనం అన్ని కట్ చేసిస్తే జస్ట్ అరేంజ్మెంట్ అనేది వాళ్ళతో చేయిస్తే వాళ్ళకు కూడా ఈ ఆర్ట్లో కొంచెం ఎక్స్పర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.